కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా 1-2 సార్లు ఆలోచించాల్సిందే. ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తినకూడదని, నీళ్లెక్కువగా తాగకూడదని, పొటాషియం లభించే వాటిని తక్కువగా తీసుకోవాలని ఇలా సవాలక్ష ఆంక్షలు పెడుతూ ఉంటారు. అయితే డయాలసిస్లోకి వచ్చాక ఈ పథ్యాలన్నీ మారిపోతూ ఉంటాయి. కిడ్నీ జబ్బు ఉన్నప్పటికీ డయాలసిస్లో మాత్రం ప్రోటీన్ని ఎక్కువగా తీసుకోవాలని, నీళ్లెక్కువగా తాగుతూ ఉండాలని డాక్టర్లు చెబుతారు. అసలు డయాలసిస్లో ఉన్నప్పుడు ఏం తినాలో, ఏం తినకూడదో, రోజువారీ ఆహార నియమాలు ఎలా ఉండాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డయాలసిస్లో ఉన్నప్పుడు ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరమా? సో డయాలసిస్ పేషెంట్లో ఎర్లీ స్టేజెస్ డయాలసిస్ డైట్ వేరు, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సీకేడి డైట్ వేరు ఉంటుంది, అండ్ డయాలసిస్ పేషెంట్లో వేరుగా ఉంటుంది. సో రఫ్గా డైట్ను మనం అడ్వైజ్ చేసినప్పుడు ఏంటంటే ఎంత ఫుడ్ తీసుకోవాలి, రఫ్లీ ఎన్ని క్యాలరీల ఫుడ్ తీసుకోవాలి అనేది ఒకటి. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మందికి కూడా డయాలసిస్ పేషెంట్స్లలో ఏంటంటే ఒకటి కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటాం, అంటే వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల, కొన్నిసార్లు డయాలసిస్ కరెక్ట్గా కాకపోవడం వల్ల, ఆర్ అడిక్వసీ ఆఫ్ డయాలసిస్ లేకపోవడం వల్ల, ఆర్ కొన్నిసార్లు ఏంటంటే అండర్లయింగ్ ఎక్కడైనా బాడీలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకు ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఐసచ్ వల్ల ఫుడ్ ఇంటేక్ అనేది సరిపడా తీసుకోకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రెండవది ఏంటంటే ఈ మిత్స్ అంటాం, డయాలసిస్ పేషెంట్స్ ఇది తినకూడదు, ప్రోటీన్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, ఎగ్స్ తినకూడదు, ఇవన్నీ వల్ల అంటే ఆ క్యాలరీ రిస్ట్రిక్ట్ వల్ల కూడా చాలా మంది ఏంటంటే మాల్ న్యూట్రిషన్కి వెళ్ళిపోతారు. దీనివల్ల అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీళ్ళ ఎనర్జీ అనేది రఫ్గా మనం ఎలా డిటెక్ట్ చేస్తామంటే 60 kgs ఉన్న వాళ్ళు రఫ్లీ 2000 to 2200 కిలో క్యాలరీస్ కల్లా మనం ఆహారం అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా కలిపి కూడా మినిమం అంత క్యాలరీస్ వచ్చేటట్టు చూసుకోవాలి. డయాలసిస్ రోగులకు ప్రోటీన్ ఆహారాల విషయంలో ఆంక్షలేమైనా ఉన్నాయా? డయాలసిస్ పేషెంట్లలో హీమోడయాలసిస్ పేషెంట్స్ అయితే ఏంటంటే డైలీ ప్రోటీన్ ఇంటేక్ అనేది 60 kgs ఉన్న పేషెంట్ 60 నుంచి 72 గ్రాముల ప్రోటీన్ పర్ డే తీసుకోవచ్చు. పెరిటోనియల్ డయాలసిస్ పేషెంట్స్ అయితే 60 kgs ఉన్న పర్సన్ అప్ టు 90 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ డయాలసిస్ పేషెంట్స్, సీకేడి పేషెంట్స్ ప్రోటీన్ తినకూడదు అని చెప్పేసి నార్మల్గా పప్పులు అవాయిడ్ చేస్తూ ఉంటారు, నాన్ వెజ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ప్రోటీన్ అనేది ఓన్లీ 20 to 30% ఆఫ్ ద పేషెంట్స్లనే అంత రిక్వైర్డ్ ప్రోటీన్ ఉంటుంది మన యావరేజ్ ఇండియన్ డైట్ తీసుకున్నట్టయితే. అండ్ దాంట్లో మనం రిస్ట్రిక్ట్ చేయడం వల్ల వాళ్ళకు బాడీకి ప్రోటీన్ అవసరం ఉన్న దాంట్లో ఈవెన్ మనం 50% కూడా ఇవ్వలేకపోతూ ఉంటాం. సో డయాలసిస్ పేషెంట్ ప్రోటీన్ ఇంక్రీజ్ కావడానికి ఏంటంటే వాళ్ళు మామూలుగా ఎగ్స్ కానీ తీసుకోవచ్చు, ఈవెన్ చికెన్ కూడా తీసుకోవచ్చు, తర్వాత ఫిష్ కూడా తీసుకోవచ్చు, అండ్ పల్సెస్ కూడా తీసుకోవచ్చు. సో ప్రోటీన్ అనేది డయాలసిస్ పేషెంట్స్ దీనివల్ల నా కిడ్నీ ఇంకేదో ప్రాబ్లం అవుతుంది అని రిస్ట్రిక్ట్ చేయాల్సిన పని లేదు. డయాలసిస్లో ఉన్నప్పుడు నీళ్లు తాగడంలో పరిమితులు ఏమైనా ఉన్నాయా? ఎవరికైతే మనం ఇప్పుడు ఒక 1-2 years డయాలసిస్ మీద ఉన్న తర్వాత వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. వాళ్ళైతే పర్ డే 800 ml కంటే వాటర్ ఎక్కువగా తీసుకోకూడదు. టీ కానీ, కాఫీ కానీ, రసం కానీ, సాంబార్ అంటే అన్ని ద్రవ పదార్థాలు కలిపి కూడా ఒక రోజు మొత్తంలో 800 ml కంటే ఎక్కువగా తీసుకోవద్దు. ఇనిషియల్ స్టేజెస్లో ఎవరికైతే యూరిన్ అవుట్పుట్ ఉంటుందో వాళ్ళు ఆ ఒక రోజులో యూరిన్ ఎంత వెళ్తున్నారో ప్లస్ 800 ml ఎక్స్ట్రా, అంతకంటే వాటర్ ఎక్కువగా తీసుకోకూడదు. సో మనం అంతే తీసుకుంటున్నామా, ఎక్కువగా తీసుకుంటున్నామా అనేది ఎలా ఐడియా వస్తుంది అంటే ఎప్పుడైనా ఒక డయాలసిస్కి ఇంకొక డయాలసిస్కి మధ్యలో 2.5 kgs కంటే వెయిట్ పెరిగినట్టు ఏదంటే మనం తీసుకున్న వాటర్ అనేది ఎక్కువగా ఉన్నదని గుర్తించి ఆ వాటర్ క్వాంటిటీని కానీ సాల్ట్ క్వాంటిటీని కానీ తగ్గియాల్సి ఉంటుంది. అట్లాగే పెరిటోనియల్ డయాలసిస్ పేషెంట్లు ఏంటంటే మనం వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు సపోజ్ ఎవ్రీడే 1.5 లీటర్ 2 లీటర్స్ వాటర్ ఎక్స్ట్రా వస్తుంది, అయినప్పటికీ కూడా కాళ్ళ వాపులు ఉన్నాయి అంటే వాళ్ళ వాటర్ ఇంటేక్ అనేది బాడీ రిక్వైర్మెంట్ కంటే ఎక్కువగా తీసుకున్నట్టు గుర్తించి ఆ వాటర్ క్వాంటిటీని కానీ సాల్ట్ క్వాంటిటీని కానీ తగ్గియాల్సి ఉంటుంది. డయాలసిస్లో ఉన్నప్పుడు పొటాషియం లభించే ఆహారాలు తినొచ్చా, తినకూడదా? పొటాషియం ఎక్కువగా ఉన్న
ఆహార పదార్థాలు డయాలసిస్ పేషెంట్స్ తీసుకోకూడదు. ఈ పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఏంటి అంటే లెమన్ కానీ, ఆరెంజెస్ కానీ, బనానా కానీ, మామూలుగా ఫ్రూట్స్ ఆర్ ఎనీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ వీటిలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే పాలకూర కానీ, ఎనీ ఆకుకూరలలో, టమాటోస్లలో ఆర్ దుంపలలో అంటే ఆలు కానీ వీటిలలో ఏంటంటే పొటాషియం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందరు డయాలసిస్ పేషెంట్స్కి ఈ ఫుడ్ అంతా రిస్ట్రిక్ట్ చేయమని చెప్పము. సపోజ్ కొంతమందికి డయాలసిస్ చేసుకున్నప్పుడు వాళ్ళ పొటాషియం అనేది కంప్లీట్గా నార్మల్గా మెయింటైన్ అవుతుంది. సో వాళ్ళు మోతాదులో ఈ ఆహార పదార్థాలు అన్నిటిని తీసుకోవచ్చు. అండ్ డైట్లో స్పెషల్ ప్రికాషన్స్ ఏం అవసరం లేదు. ఎవరికైతే 20% ఆఫ్ ద డయాలసిస్ పేషెంట్స్కి మనం డయాలసిస్ చేస్తున్నప్పటికీ కూడా పొటాషియం ఎక్కువగా ఉన్నట్టు ఏదుంటే వాళ్ళకు మాత్రమే పొటాషియం రిస్ట్రిక్టెడ్ డైట్ చెప్తాం, కానీ అందరు పేషెంట్లకి పొటాషియం రిస్ట్రిక్టెడ్ డైట్ అనేది అడ్వైజబుల్ కాదు. డబల్ కుకింగ్ లేదా లీచింగ్ అంటే ఏంటి? ఫస్ట్ వెజిటేబుల్స్ని వాటర్లో పెట్టేసి ఒక 5 minutes బాయిల్ చేయాలి. ఈ బాయిల్ చేసినప్పుడు ఏంటంటే ఈ కూరగాయలలో ఉన్న 50% ఆఫ్ ద పొటాషియం అనేది ఆ వాటర్లోకి వస్తుంటుంది. మనం తర్వాత ఆ వాటర్ని పడేసి తర్వాత మళ్ళీ కర్రీ చేయాలి. దీన్నే లీచింగ్ అంటాము. సో ఇది అందరికీ అడ్వైజబుల్ కాదు. ఓన్లీ 10-20% ఆఫ్ ద డయాలసిస్ పేషెంట్స్కి ఆర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండి పొటాషియం బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ పొటాషియం తగ్గని వాళ్ళకే ఇలా చేయమని చెప్తాము. ఎందుకంటే మనం బాయిల్ చేసి ఆ వాటర్ని పడడం వల్ల పొటాషియంతో పాటు ఇంకా కొన్ని మినరల్స్, వైటమిన్స్ కూడా బయటికి పోతుంటాయి. సో ఇది అందరికీ కాదు, ఓన్లీ పొటాషియం ఎక్కువగా ఉండి డయాలసిస్లో కంట్రోల్ లేని వాళ్ళకే ఈ మెథడ్స్ చెప్తూ ఉంటాం. డయాలసిస్లో ఉన్నప్పుడు రోజువారీ ఆహార నియమాలు ఎలా ఉండాలి? నార్మల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఏ ఫుడ్ అయినా కానీ ఒక మోతాదులో తీసుకోవచ్చు. డయాలసిస్ పేషెంట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన ఏంటంటే కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, సాల్ట్ మోర్ దెన్ 5 grams per day. ఈ 3 మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అట్లాగే వాటర్ 800 ml to 1 liter కంటే ఎక్కువగా తాగకూడదు. ఇవి జనరల్ గైడ్లైన్స్. ఇవి కాకుండా మన ఆహార పదార్థాలు, సపోజ్ ఇప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్ ఉంది, ఇడ్లీ కానీ, దోశ కానీ, ఎనీ బ్రేక్ఫాస్ట్, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనేది మోతాదులో నార్మల్ పేషెంట్స్ ఎలా తింటారో డయాలసిస్ పేషెంట్ అలానే తినొచ్చు. ఓన్లీ దాంట్లో సాల్ట్ ఒకటి తక్కువగా ఉండాలి. ఈవెన్ లంచ్ టైంలో కూడా అంతే. లైక్ నార్మల్ డైట్, సాల్ట్ ఒకటి తక్కువ, వాటర్ ఒకటి తక్కువ. మోతాదు నార్మల్ మన ఇండియన్ పేషెంట్స్లో అంటే లైక్ తెలుగు వంటకాలలో ఏవైతే రైస్ కానీ, పప్పు కానీ, కూరలు కానీ ఉంటాయో మోతాదు వరకు నార్మల్గా తీసుకోవచ్చు. డయాలసిస్ పేషెంట్స్ ఇది తినకూడదు అనేది లేదు. ఇన్ ద డిన్నర్ టైంలో కూడా అంతే. అండ్ వీళ్ళ ప్రోటీన్ క్వాంటిటీని మెజర్ చేయడం కోసం ఏంటంటే ఎక్కువ కావడానికి ఏంటంటే వీళ్ళు పప్పులు కానీ, పన్నీర్ కానీ, ఈవెన్ ఫిష్ కానీ, ఎగ్ కానీ, చికెన్ కానీ నార్మల్గా తీసుకోవచ్చు. డయాలసిస్ లో ఉన్నప్పుడు శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి. ఓవైపు కిడ్నీ జబ్బు ఉన్నప్పటికీ ప్రోటీన్ ఫుడ్స్, నీళ్లను, పొటాషియం లభించే వాటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆహారపు అలవాట్ల విషయంలో నెఫ్రాలజిస్ట్ సూచనల్ని, సలహాల్ని తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి.